రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్లో బీజేపీ బూత్ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో చెట్లను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలలో భాగంగా దేశ ప్రధాని పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలోని ప్రతి బూతులో బూత్ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై మొక్కలు నాటారు. అనంతరం డివిజన్ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. మొట్టమొదటగా ఈ దేశంలో హిందూవాద రాజకీయ పార్టీ జనసంఘ్ని ఏర్పాటు చేసి ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేగా అని నినదించి ఇవాళ భారతీయ జనతా పార్టీగా పురోభివృద్ధి చెంది ఎంతోమంది నాయకులకు కార్యకర్తలకు ఇవాళ ఎంతోమందికి అవకాశం ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి దీనికి కారకులైనటువంటి జనసంఘ్ ప్రారంభించినటువంటి ప్రారంభకులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి పక్షోత్సవాలు వారి జయంతి వేడుకల సందర్భంగా పక్షోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు లక్ష్మీనగర్ మండలంలో మండల అధ్యక్షులు రమేష్ గారి నేతృత్వంలో బూత్ అధ్యక్షులు 108 బూత్ అధ్యక్షులు మేరుగు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ వార్డులో ఉన్నటువంటి మహిళలందరితో సహకారంతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇందులో పాల్గొనడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఎప్పుడైనా దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పించినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జీవితం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా ఆదర్శం. వారిని స్ఫూర్తిగా తీసుకొని పర్యావరణ పరిరక్షణకై ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు పార్టీ తీసుకున్నది. ఇందులో భాగంగా అందరూ కూడా పాల్గొని విరివిగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషకరం. ఇవాళ మానవ మనుగడకి చెట్లు జీవనాధారం. తప్పకుండా ఇవి పెట్టడం కాదు, వీటిని కాపాడి భవిష్యత్ తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇవాళ మానవుడి జీవితం ఎట్లయితే మారుతూ ఉన్నదో దానికి తగ్గట్టుగా పర్యావరణాన్ని కూడా మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు సైకిల్పై ప్రయాణం చేసేటోళ్ళం ఇవాళ బండ్ల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాం. పూర్తిగా కాలుష్య కోరళ్ళల్లో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా తప్పకుండా మనమంతా కూడా మొక్కలు నాటాలి, పెంచాలి. ఇవాళ పార్టీ ఏదైతే ఆశించి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నదో దీనికి తగ్గట్టుగా అందరం కూడా భాగస్వాములై ఇంకా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలలోకి తీసుకుపోవాలని, ముఖ్యంగా వారి జీవిత చరిత్రని ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తమ్ముడు బూత్ అధ్యక్షుడు మేరుగు శ్రీనివాస్ని, దీనికి సహకరించిన మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.